Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, హైదరాబాద్. BA సోషాలజీ మొదటి సంవత్సరంలోని మొదటి సెమిస్టర్లోని అంశాలని ఈరోజు చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సమాజ శాస్త్రం ప్రాథమిక సూత్రాల్లోని మొదటి ఖండం అయినటువంటి సమాజ శాస్త్రం పరిచయంలో మొదటి భాగం అంటే సమాజ శాస్త్రం యొక్క మూలం ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అసలు ఈ సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి, ఏ విధంగా ఈ సమాజ శాస్త్రం అనేది ఆవిర్భవించిందనే విషయాన్ని మనం ఇప్పుడు లోతుగా పరిశీలన చేద్దాం. ఏదైనా ఒక శాస్త్రం అర్థం చేసుకోవాలంటే ఆ శాస్త్రాన్ని యొక్క పుట్టుక కానీ లేకుంటే ఆ శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందినటువంటి తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక నేపథ్యం కానీ లేదా అప్పుడున్నటువంటి వివిధ అంశాలు పరిస్థితులను కూడా పరిశీలించడం చాలా అవసరం. దానిలోని భాగంగానే ఇప్పుడు సమాజ శాస్త్రం అనేది ఎప్పటి నుంచి మనకి మనుగులోకి వచ్చిందని లోతుగా పరిశీలించినట్టయితే మానవుడు ఎప్పుడైతే పుట్టుకతో మానవుల సమాజ శాస్త్రం అనేది సామాజిక జీవితం, దాని సమస్యల చరిత్ర మానవుల సమాజం పుట్టుకతోటే ప్రారంభమైందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే సమాజ శాస్త్రం పుట్టుక మానవ సమాజ పరిణామంతో ముడిపడి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక సమాజం యొక్క శాస్త్రీయ అవగాహనలు మూలాలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయంటే గ్రీకు మరియు రోమన్ సాహిత్యంలో ఈ సమాజ శాస్త్రం యొక్క శాస్త్రీయ మూలాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాచీన గ్రీకు మరియు రోమన్ తత్వవేత్తలు ఏ విధంగా ఈ సమాజ శాస్త్రాన్ని వారి చర్చల్లో మనకి తెలిపారంటే మనం మానవ సమాజం లేకుంటే న్యాయం మరియు రాజ్యం ఎలా ఉండాలి, దాని యొక్క ప్రాచీన కాలంలో లోతైన చర్చలు జరిగాయని మనకు అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ప్లేటో క్రీస్తు పూర్వము 427 నుండి 347 సంవత్సరంలో తన ప్రసిద్ధి గ్రంథంలో అంటే రిపబ్లిక్ అనే గ్రంథంలో ఒక ఆదర్శ సమాజం అంటే ఎలా ఉండాలి, అంతేకాకుండా సామాజిక వ్యవస్థల గురించి కూడా ఆయన విస్తృతంగా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అరిస్టాటిల్ కూడా క్రీస్తు పూర్వం 384 సంవత్సరాల నుండి 322 సంవత్సరాల్లో తన ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో మానవుడు ఒక సంఘజీవి అని పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా అరిస్టాటిల్ సామాజిక సంబంధాల ప్రాధాన్యతను కూడా వివరించటం జరిగింది. మరొక రోమన్ తత్వ అయినటువంటి సిసిరో ఈయన రాసినటువంటి డి అఫిషియోస్ గ్రంథంలో ఏమిటి రాశాడంటే గ్రంథంలో తత్వశాస్త్రం, న్యాయం మరియు సామాజిక విధులకు మూలంగా నిలిచిందనే అంశాన్ని ఇతను పేర్కొనటం జరిగింది. సెయింట్ అగస్టిన్ కూడా క్రీస్తు శతాబ్దం 354 సంవత్సరాల నుండి 430 సంవత్సరాల వరకు తను రచించినటువంటి డి సివిటాల్ డి గ్రంథంలో ప్రారంభ సామాజిక భావనలు మరియు మానవ సమాజాల ప్రశ్నలను ఇతను ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. ఆ తదుపరి వచ్చినటువంటి మధ్యయుగం లేకుంటే మనం ఊహాత్మక ఆదర్శవాదం అంటాం, లేకుంటే పునరుజ్జీవ కాలపు మూలాలు అని కూడా అంటాం. ఈ కాలంలో ముఖ్యంగా ఇంగ్లీష్లోనైతే రెనెసెన్స్ పీరియడ్ అంటాం. అంటే మేధావులు సమాజంలో ఉన్నటువంటి వాస్తవ సమస్యలను ఎత్తుచూపుతూ అదేవిధంగా ఆదర్శమైనటువంటి సమాజాలు ఎలా ఉండాలో ఊహిస్తూ వారు గ్రంథాలు రాయటం జరిగింది. వీటినే మనం ఏమంటామంటే ఉటోపియన్ థింకర్స్ అని కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా మ్యాకియావెల్లీ ద ప్రిన్స్ అనే గ్రంథంలో రాజ్యాధికారం సామాజిక నియంత్రణ గురించి ఆయన విస్తృతంగా చర్చించినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మరొక వ్యక్తి సర్ థామస్ మోర్ తన ఉటోపియా అనే గ్రంథంలో నిత్య జీవితంలో సామాజిక సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలను ఒక ఊహాత్మక ఆదర్శ సమాజాన్ని ద్వారా వివరించడం జరిగింది. అదేవిధంగా థామస్ క్యాంపబెల్లీ 1568 సంవత్సరం నుండి 1639 సంవత్సరంలో సిటీ ఆఫ్ ది సన్ లేకుంటే అదేవిధంగా సర్
ప్రావిన్స్ బేకన్ న్యూ అట్లాంటిస్, అదేవిధంగా మరొక తత్వవేత్త అయినటువంటి జేమ్స్ హారింగ్టన్ ది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ వంటి వారు వాస్తవ మానవ జీవిత విధానాలపై విస్తృతంగా చర్చలు జరిపినట్టు మనకు అర్థమవుతుంది. ఇక మేధో విప్లవం లేకుంటే చారిత్రక నేపథ్యం ఎప్పుడు జరిగింది అంటే ముఖ్యంగా సమాజ శాస్త్రానికి సంబంధించినంత వరకు 18వ శతాబ్దం లేకుంటే 18వ శతాబ్దం లేకుంటే 19వ శతాబ్దాల్లో ఈ సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి చర్చలు జరిగాయి. దానికి ముఖ్య కారణం ఏమిటంటే గనక పారిశ్రామిక విప్లవం లేకుంటే ఫ్రెంచ్ విప్లవం. ఈ రెండు ఘటనలు కావచ్చు, ఈ రెండు ప్రధాన సంఘటనలు కావచ్చు, మానవ సమాజపు పూర్తి చరిత్రను కూడా మార్చేసినట్టు మనకు చారిత్రకంగా తెలుస్తుంది. అంటే మన సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థ, మానవుల మత విశ్వాసాలన్నీ కూడా ఈ రెండు విప్లవాలతో దాదాపు ఒక దశ నుండి ఇంకొక దశకు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ పారిశ్రామిక విప్లవం మనకు 1760లో మనకు రావటం జరిగింది. అంటే యంత్రాలు అనేటివి ప్రజల యొక్క జీవనంలో రావటంతో అప్పటి వరకు వారందరూ కూడా చేతుల ద్వారా లేకుంటే వారు చేసుకున్నటువంటి పనిముట్లతో వారు పని చేసుకోవటం జరుగుతూ ఉంది. తర్వాత యంత్రాలు రావటంతో పట్టణీకరణ మొదలు కావటంతో, మురికివాడలు రావడంతో, కార్మికుల వైపు దోపిడీ జరగటంతో, లేకుంటే ఒకవైపు పేదరికం రావటం అనేది అంతా కూడాను ఈ పారిశ్రామిక విప్లవం రావటం ద్వారా జరిగింది. దీని ద్వారా కూడా సమాజ శాస్త్రానికి ఒక ఆవిర్భావం అనేది ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా ఫ్రెంచ్ విప్లవం 1979, అంతేకాకుండా ఫ్రెంచ్ విప్లవం అంటే 1789లో వచ్చినటువంటి ఈ ఫ్రెంచ్ విప్లవం శతాబ్దాలుగా ఉన్నటువంటి రాచరిక, సాంప్రదాయ లేకుంటే సామాజిక వ్యవస్థలను కూలదోసి ఒక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సరికొత్త సామాజిక విలువలను తెచ్చిపెట్టిందని మనం తెలుసుకోవాలి. అయితే ఇటువంటి సందర్భంలో ఒక సమాజ శాస్త్రానికి ఒక శాస్త్రీయ పునాది అనేది ఆవశ్యకత ఏర్పడింది. ఈ మేధోమథనం జరుగుతున్నటువంటి సందర్భంలో సమాజ శాస్త్రం జన్మించిందని మనం తెలుసుకోవాలి. ఆగస్ట్ కామ్టే అంటే మనము సమాజ శాస్త్రం యొక్క పితామహుడు అంటాం. అయితే ఆగస్ట్ కామ్టే ఈ సోషియాలజీ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. రూపొందించడమే కాదు, దానికి ఎలా అధ్యయనం చేయాలి, ఎటువంటి పద్ధతులను వాడాలి అనే విషయాన్ని కూడా ఆగస్ట్ కామ్టే రూపొందించడం జరిగింది. అందుకే అతన్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీకి పితామహుడు ఎవరంటయ్యా అంటే కనుక ఆగస్ట్ కామ్టే. ఈ శాస్త్రాన్ని మొదట్లో అతను సోషల్ ఫిజిక్స్గా భావించి పిలిచేవారు. అయితే ఆ తర్వాత దీన్ని సోషియాలజీగా మార్చడం జరిగింది. కామ్టే అభిప్రాయం ప్రకారము సామాజిక సంస్థల అధ్యయనం చాలా ముఖ్యమైంది. అందులో ముఖ్యంగా కులం కావచ్చు, లేకుంటే రాజకీయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి వివిధ సామాజిక సంస్థలన్నింటినీ కూడా ఒక శాస్త్రీయబద్ధంగా మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా సమాజాన్ని అధ్యయనం చేసే నూతన శాస్త్రం యొక్క ఆవశ్యకతను కూడా, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ను కూడా అతను తన యొక్క గ్రంథమైనటువంటి పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథంలో పేర్కొనటం జరిగింది. అయితే ముఖ్యంగా సమాజ శాస్త్రానికి పేరు పెట్టి దాని అధ్యయన పద్ధతులను తెలిపినటువంటి ఆగస్ట్ కామ్టేను మనము సమాజ శాస్త్రం యొక్క పితామహుడుగా అంటాం. అయితే ఈ సమాజ శాస్త్ర అధ్యాయం ఏ విధంగా జరుగుతుంది అంటే కనుక సమాజ శాస్త్రం అనేది సామాజిక సంస్థలు, సామాజిక సమూహాలు మరియు సమాజంలో కనిపించే నిరంతర పరస్పర ప్రక్రియలు లేకుంటే మార్పులు, సమాజంలో వస్తున్నటువంటి మార్పులను ఒక శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేస్తున్నదే ఈ సమాజ శాస్త్రం అని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక సమాజంలో ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలు కావచ్చు, లేకుంటే వాటిలో ఏ విధంగా సమతుల్యత పాటిస్తుందంటే ఈ శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా సామాజిక సిద్ధాంతాలకు, వాస్తవ పరిస్థితులకు, అంటే వాస్తవ యథార్థాలకు మధ్య సమతుల్యత కూడా సాధించడం సాధ్యం అవుతుంది. ఈ విధంగా సమాజ శాస్త్రం మనకు ఫ్రెంచ్ విప్లవం,
లేకుంటే పారిశ్రామిక విప్లవం ద్వారా సమాజంలో వస్తున్నటువంటి మార్పులను అధ్యయనం చేయడానికి ఉద్భవించినటువంటి శాస్త్రమే సమాజ శాస్త్రం అని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.